150 రోజులు నేను ముందే చెప్పాను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం, నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం. 150 రోజులు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, పాలసీలు. నేను ఒకే మాట చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు గాని నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అలాంటి ఆలోచనలతో ముందుకొద్దాం. మళ్లీ సంపద సృష్టిద్దాం, పేదరిక నిర్మూలన చేద్దాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ముందుకు పోతున్నాం. ఈ రోజు అందుకనే మీరు చూస్తే నిన్ననే 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాను. ఏ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కంటే అదనంగా ఇచ్చాం. అదే సమయంలో ఈ 6 పాలసీల్లో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం, పనులు చేపిస్తాం, చేస్తామని పెట్టాం. దీనివల్ల ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో వాళ్ళకి సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. దీనివల్ల మనకు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంతకాలు పెట్టాను. ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం. పేదల సేవలో అధ్యక్ష 64,50,000 మంది దగ్గర 1వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం. అదే సమయంలో 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఇప్పుడు 4 నెలల నుంచి ఎక్కడ కూడా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదని గాని, పెన్షన్ ఇవ్వలేదని గాని ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 4 స్లాబుల కింద హ్యూమన్ యాంగిల్ లో సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత ఇవ్వడం లేదు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు. 64 లక్షల కుటుంబాలను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అది ఎన్డీఏ మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ కూడా నాశనం చేశాను. అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం తింటే ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటివి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈ రోజు 200కు పైన పెట్టారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష కొత్త మద్యం పాలసీ, ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇసుక పాలసీ తీసుకొచ్చాం. అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపటైజ్ చేయాలని చూస్తారు, ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.